హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వాటితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, చిరంజీవి గారు నిన్న బ్రహ్మానందం అనే సినిమా ఈవెంట్ లో మాట్లాడుతూ రామ్ చరణ్ కి అమ్మాయి కాదు అబ్బాయే పుట్టాలని జస్ట్ కామెంట్ చేశారు. ఇప్పుడు ఇది వివాదాస్పదంగా మారిపోయింది సార్. చిరంజీవి గారు మెగాస్టార్ స్థానంలో ఉండి కూడా వివక్ష చూపిస్తున్నారు అమ్మాయిల పట్ల అని చెప్పేసి కొంతమంది విమర్శిస్తున్నారు. అండ్ మహిళా సంఘాలు కూడా సీరియస్ అయ్యి ఆయన పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. మరి ఆయన కామెంట్స్ మీరు ఏ విధంగా చూస్తారు సార్? చిరంజీవి గారు ఒక కొత్త వివాదంలో చిక్కుకున్నట్టుగా అర్థమవుతుంది. మహిళా కమిషన్ సీరియస్గా ఆయన మీద విమర్శలు చేసింది. అట్లాగే చాలామంది మహిళలు కావచ్చు, ఈవెన్ నెటిజన్స్ అంటాం కదా, నెటిజన్స్ కావచ్చు, అందరూ కూడా చిరంజీవి మీద చాలా సీరియస్ విమర్శ చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే, బ్రహ్మానందం వాళ్ళ అబ్బాయి గౌతమ్ కృష్ణ ఇద్దరు కలిసి నటిస్తున్న బ్రహ్మ ఆనందం అనే ఒక సినిమాకి ఈయన చీఫ్ గెస్ట్గా వెళ్ళారు చిరంజీవి. ఆ టైంలో సుమ కనకాల అదే ఆ అమ్మాయి యాంకరు ఇప్పుడు క్లింకర్ వాళ్ళ తాతను చూద్దామని ఒక ఇది చేసింది. దాంట్లో చిరంజీవి అప్పుడు కామెంట్ చేస్తూ ఆడపిల్లలతో నిండిపోయింది నా ఇల్లు, ఎటు చూసిన ఆడపిల్లలే, నేను అసలు ఇంట్లో ఆడపిల్లలతో ఎలా ఉన్నానంటే ఒక హాస్టల్ వార్డెన్ లాగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. సో అందుకని నేను రామ్ చరణ్ని అడుగుతున్నాను, నాకు ఒక మనవణ్ణి కనియరా అని అడుగుతున్నాను. మన లెగసీ కంటిన్యూవల్ కావాలి కదా, ఏదేమైనా వండర్ఫుల్ కిడ్స్ అని అతను సరదాగా దాన్ని ఒక లైటర్ వెయిన్లో సరదాగా మాట్లాడాడు. అయితే చిరంజీవి స్థాయి వ్యక్తులు దీంట్లో అంటే ఉమెన్తో ఉండడం అనేది, ఎంతమంది అమ్మాయిలు ఉన్నా ఒక అబ్బాయి కావాలి, అబ్బాయి లేకపోతే మన లెగసీ కంటిన్యూ కాదు అనే ఎసెన్స్ని జనం తీసుకుంటారు కదా మామూలుగా ఎవరైనా. అంటే సమాజంలోనే ఇవాళ మన ఇండియాలో ఫెమిసైడ్ అంటారు, అంటే స్త్రీలని చంపేయడం, అట్లా ఫోయిటిసైడ్ అంటారు, గర్భస్థ శిశువుల్ని చంపేయడం, ఇది బాగా పెరుగుతుంది. అంటే స్త్రీ ఫిమేల్ చైల్డ్ వద్దనుకుంటారు అందరూ కూడా, ఆడబిడ్డ వద్దు మగబిడ్డలే కావాలి అనేది అందరూ కూడా అనుకుంటారు. మగబిడ్డ పుడితే చిన్నప్పుడే చంపేస్తున్నారు, పుట్టకముందు కూడా గర్భంలోనే పిండాన్ని చంపేస్తున్న కేసులు బాగానే ఉన్నాయి ఇండియాలో. ముఖ్యంగా రాజస్థాన్, తమిళనాడు ఇలాంటి దాంట్లో దాని మీద సినిమాలు కూడా వచ్చాయి. కరుత్తం అనుకుంటా అలాంటి సినిమా వచ్చింది తమిళ్లో. సో అంటే స్త్రీల మీద వివక్ష పెరుగుతుంది కదా, ఈ కాంటెక్స్లో చిరంజీవి ఇలా అనడం కరెక్టా అన్న విమర్శలు ఇప్పుడు బలంగా వస్తున్నాయి. రెండో వైపున ఆయన్ని సపోర్ట్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఆయన సరదాగా అన్నాడు, ఇప్పుడు ఇంట్లో మనకి ఎక్కువ ఆడవాళ్ళు ఉన్నప్పుడు ఒక మగబిడ్డ ఉంటే బాగుండని ఎవరైనా అనుకుంటారు కదా, అది ఆడవాళ్ళు కూడా అంటారు, ఒరే ఒక మగబిడ్డని కంటారని వాళ్ళ బామ్మ వాళ్ళు కూడా అంటారు కదా, అది తప్పేముంది. చిరంజీవి సరదాగా ఆయన ఏమీ వాళ్ళని ఇది చేయలేదు, వండర్ఫుల్ కిడ్స్ అని ముగిచ్చాడు ఆయన. వాళ్ళేమి అమ్మాయిలు ఉండడం వల్ల తను ఏదో బాధపడుతున్నది చెప్పలేదు, మొత్తం అమ్మాయిలతో నిండిపోయింది, ఒక బాబు ఉంటే బాగుండనే కోరుకున్నారు. క్లింకారా పుట్టినప్పుడు కూడా చాలా ఆనందించి దాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు చిరంజీవి వాళ్ళు కూడా. పాప ఎందుకు పుట్టిందనే వాళ్ళు బాధపడలేదు. రెండోది ఆయన కూతుర్ని కూడా, ఆయన క్రైసిస్ వచ్చినప్పుడు కూడా వాళ్ళ కూతుర్లకి అండగా నిలబడ్డాడు. చిన్న కూతురికి రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా చిరంజీవి ఎప్పుడూ ఆ కూతురు మీద ఒక చిన్న నెగిటివ్ కామెంట్ చేయడం కానీ చేయలేదు. ఆమెని తన కడుపులో పెట్టుకొని దాచుకున్నాడు క్రైసిస్ వచ్చినప్పుడు కూడా. కాబట్టి అవన్నీ చూడాలి, మనం మొత్తంగా చూడాలి తప్ప చిరంజీవి సరదాగా ఒక కామెంట్ని పట్టుకొని చిరంజీవి ఏదో స్త్రీలకు వ్యతిరేకం అన్నట్టుగా ప్రొజెక్ట్ చేయడం కరెక్టా అన్న వాదనలు కూడా రెండు రకాలుగా వినిపిస్తున్నాయి. అయితే ఓవరాల్ కాంటెక్స్ట్లో నేను ఒక చిన్న విషయం చెప్దాం అనుకున్నా. అదేంటంటే, ఈ మధ్య బిహోల్డ్ ద లెవియేథన్, ద అన్యూజువల్ రైజ్ ఆఫ్ మోడర్న్ ఇండియా అనే ఒక బుక్ వచ్చిందనమాట. నా ఫేవరెట్ ఈ మధ్య ఎకనామిస్ట్ ఉన్నాడు, సౌరభ్ ముఖర్జీ అండ్ నందిత రాజహంస, ఇద్దరు కలిసి రాశారు ఆ బుక్లో. అందులో వాళ్ళు ప్రధానంగా చెప్పింది ఏంటంటే, ఇండియాలో అన్యూజువల్గా విమెన్ పవర్ రైజ్ అవుతుంది అనేది వాళ్ళు చెప్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆంట్రప్రెన్యూర్షిప్ ఉంది కదా, వ్యాపారం ఉంది కదా, ఈ వ్యాపారంలో విమెన్ వ్యాపారస్తులు దాదాపు 15,70,000 ఉన్నారు. అంటే 22% మొత్తం వ్యాపారస్తుల్లో 22% ఉమెన్ వ్యాపారస్తులే ఉన్నారు. ఇది త్వరలోనే 30 మిలియన్లు అంటే 3 కోట్లకి చేరుకునే అవకాశం ఉంది. సో ఉమెన్ విపరీతంగా పెరుగుతున్నారు. ఎందుకు? దీనికి కారణం ఏంటంటే, మన ఇండియాలో ఎకనామీలో 60% సర్వీస్ ఓరియంటెడ్లోనే ఉంది,
సర్వీస్ ఓరియంటెడ్ అనేది బ్రెయిన్కి సంబంధించింది కాబట్టి ఆ రంగంలోకి ఉమెన్ ఎక్కువ ఎంటర్ అవుతున్నారు. ఎందుకంటే మనం చూస్తే ఎడ్యుకేషన్లో కూడా 10th ఇంటర్లో రిజల్ట్స్లో చూస్తే కూడా విమెన్ ఎక్కువ, అమ్మాయిలు ఎక్కువ పాస్ అవుతుంటారు. సో అందువల్ల ఉమెన్ పవర్ అనేది విపరీతంగా పెరుగుతుంది అనేది వీళ్ళు విత్ డేటా, ఆ బుక్ చదివితే మనకు కంప్లీట్ డేటాలో వాళ్ళు కంప్లీట్ నిరూపించిన పాయింట్లలో ఒకటి ఏంటంటే విమెన్ విపరీతంగా ఇండియన్ ఎకనామీలో కావచ్చు, ఇండియన్ సోషల్ లైఫ్లో కావచ్చు, ఎంప్లాయ్మెంట్లో కావచ్చు విమెన్ ప్రజెన్స్ అనేది పెరుగుతుంది. మరోవైపు మనకు 33% కూడా రాబోతుంది 2029 ఎలక్షన్ల తర్వాత. ఇంకా రాజకీయాల్లో, లీడర్షిప్లో, పార్లమెంట్లో, అసెంబ్లీలో కూడా 33% నుంచి కింది స్థాయిలో అయితే 50% వరకు దాటి కూడా ఉమెన్ మనకి రోల్ కనబడబోతుంది. అంటే ఒక పక్క ఉమెన్ పట్ల వివక్ష ఉంటున్న దేశంలోనే ఇంకోవైపు ఉమెన్ రోల్ పెరుగుతుంది అనేది వాళ్ళు నిరూపించారనమాట విత్ డేటా. అంటే మన వాళ్ళు ఎక్కువగా డేటా మీద ఆధారపడకుండా ఎమోషన్ మీద ఆర్గ్యుమెంట్స్ చేస్తుంటారు. సో స్త్రీల మీద నిర్లక్ష్యం, వివక్ష ఇవే మాట్లాడుతుంటారు. కానీ మరి అంత జరుగుతుంటే విమెన్ ఎట్లా రాగలిగారు ఈ స్థాయి కంటే? రెండు వాస్తవం, దాడులు జరుగుతున్నాయి. సో అమ్మాయిల్ని ఇక్కడ చదివించడమే కాకుండా లండన్, అమెరికా, కెనడా ఇలాంటి దేశాలకు కూడా పంపిస్తున్నారు. అంటే ఇంతకుముందు ఒక అమ్మాయిని పంపించాలంటే ఎంతో భయపడేవాళ్ళు, ఒంటరిగా పంపించాలంటే. ఇవాళ అది లేదు, చాలామంది అమ్మాయిలను ఒంటరిగా పంపిస్తున్నారు. ఆ రకంగా ఒకవైపు అమ్మాయిల మీద వివక్ష, అమ్మాయిలు అబ్బాయిల మధ్య తేడాలు ఇవన్నీ ఉన్నప్పటికీ అమ్మాయిల సంఖ్య ఎడ్యుకేషన్లో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, వివిధ రంగాల్లో ద రోల్ ఆఫ్ ఉమెన్ అనేది ఇండియాలో ఎంత బలంగా పెరుగుతుంది అనేది వీళ్ళిద్దరూ, సౌరవ్ ముఖర్జీ అండ్ నందిత రాజహంస నిరూపించారన్నమాట విత్ డేటా. సో మన వాళ్ళు ఏంటంటే డేటా కాకుండా, డేటా డ్రివన్ ఆర్గ్యుమెంట్స్ కాకుండా ఎమోషన్ డ్రివన్ ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ చేస్తూ ఉంటారు. అంటే మాట్లాడితే రెచ్చిపోయి ఇట్లా అట్లా మాట్లాడుతుంటారు. కానీ నీ దగ్గర ఒక విషయం చెప్పినప్పుడు దాన్ని సపోర్ట్ చేసే డేటా ఉండాలన్నమాట. అది మనకు తక్కువ. సో అందుకని ఇప్పుడు చిరంజీవి అలా చెప్పగానే ఆయన ఏదో స్త్రీల వ్యతిరేకని ముద్ర వేయడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన మొత్తం లైఫ్లో చూసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయనలోనే కాదు మనందరిలో కూడా ఎంతో కొంత పేట్రియాటిక్ టెండెన్సీస్ అనేవి ఉంటాయి. అవి రిఫ్లెక్ట్ అవుతుంటాయి. మనం స్త్రీలతో బిహేవ్ చేసేటప్పుడు మనకు తెలియకుండానే మన లోపల ఉన్న పేట్రియాటిక్ స్వభావం అనేది బయటకు వస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు మనం దాన్ని చెక్ చేసుకుంటే అది తగ్గుతుంది. కానీ మనం అదే కరెక్ట్ అనుకుంటే అది ఇంకా పెరుగుతుంటుంది. కాకపోతే ఓవరాల్ సమాజంలో డేటా చూసుకుంటే అమ్మాయిల పట్ల ఇంతకు ముందున్న స్థాయిలో వివక్ష అనేది లేదు, తగ్గింది. అట్ ద సేమ్ టైం ఇప్పటికీ కూడా ఆడపిల్లలు వద్దు, మగపిల్లలే కావాలనే స్వభావం కూడా పెరుగుతుంది. దీనికి కారణాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే కట్నం ఒకటి, రెండోది నా లెగసీ. ఈయన చిరంజీవి అనింది అదే. చిరంజీవి అనడంలో ప్రాక్టికల్గా అదే ఉంది. ఎందుకంటే ఆయన అమ్మాయిలు చిరంజీవి లాగా స్టార్ హీరో అయ్యే ఫిమేల్ స్టార్స్ మనకు తక్కువ. మనకి ఎప్పుడు ఎవరు ఒక విజయశాంతి, దాని తర్వాత సౌందర్య ఇలాంటి కొంతమంది తప్ప, ఈ మధ్యకాలంలో ఎవరు సాయి పల్లవి ఇలాంటి వాళ్ళు ఉన్నారు తప్ప మనకి ఒక అర డజన్ మంది హీరోలతో ఈక్వల్ ఎవరున్నారు? ఒక 100 కోట్లు తీసుకునే హీరోయిన్ ఎవరుంది? ఒక 50 కోట్లు తీసుకునే హీరోయిన్ ఎవరుంది? కాబట్టి వాళ్ళు కోరుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి ఫ్యామిలీను ఇద్దరు అమ్మాయిలు సినిమాల్లో కానీ ఇంకో దగ్గర రాలేకపోయారు, కొడుకు హీరో అయ్యాడు. అదే ఆయన కోరుకుంటాడు. నిజానికి అమ్మాయి ఇప్పుడు కమల్ హాసన్ ఆ విషయంలో గ్రేట్. తన కూతుర్ని ఆయన హీరోయిన్ చేశాడు. ఆయనేమి నా కొడుకు లేదని ఎక్కడ మాట్లాడలేదు. అలాగే ఇప్పుడు నిజానికి చాలామంది కూడా ఈవెన్ మహేష్ బాబు కొడుకు కంటే కూతుర్ని ప్రమోట్ చేస్తుంటాడు ఎక్కువగా. సితారా అనే అమ్మాయిని, అమ్మాయి కూడా హాలీవుడ్ హీరోయిన్ అవ్వాలని కలగంటుంది. ఒకప్పుడు అది అయ్యేది కాదు. ఒకప్పుడు కృష్ణ కూతురు మంజుల హీరోయిన్ అవ్వాలంటే కిరోసిన్ పోసుకుంటామని పద్మాలయలకి అభిమానులంతా వెళ్ళారు. కృష్ణ దాంతో విరమించుకోమని ఆమెకి సలహా ఇచ్చాడు. అలాంటి స్టేజ్ నుంచి ఇవాళ హీరోల పిల్లలు కూడా హీరోయిన్లు అయ్యే మారుతుంది, ఖచ్చితంగా మారుతుంది. సో ఈ హోల్ కాంటెక్స్ట్లో చూసుకున్నప్పుడు చిరంజీవి ఏదో స్త్రీల వ్యతిరేకమైన కామెంట్ కాదు, అది తన ఫ్యామిలీలో తనకు